సన్నగా తరిమిన పచ్చిమిరపకాయలు లైట్గా వేస్తాయి. రెండే మిరపకాయలు వేసిన, కొంచెమే ఉప్పు కూడా అందులో వేసిన ఉడికేటప్పుడు. సగం నేను సగం నువ్వు అది చేసుడు. చాలే పాస్తా ఎయ్యి వేయిగా. అల్లం వెల్లుల్లి వేస్తావా? ఏముందా ఏ మరి అల్లం ఎల్లిగడ్డ వేసేయి. పసుపు కొంచెం పసుపు తెచ్చుకోవాలి. పసుపు అయిపోయింది. సామాన్ అంతా తెచ్చుకోవాలి. ఇవాళ పోతావా టిఫిన్కి? పోయేవా? పోతే ఎవడు మిక్సీకి వేయాలి? ఆయన వింటేనేమో ఆయన ఎత్తాడు. మళ్ళీ ఇవన్నీ గిన్నెలు తోముకోవాలి, మిక్సీకి వేయాలి. ఇది అంతా ఎవడు పెట్టుకుంటాడు అని చెప్పేసి ఎత్తాడు. అవు నేను ఉన్నప్పుడే పోతా, లేకుండా పోయినా పోయావు. నాకు తెలుసు 3 రోజులే. రాకపోతే పొద్దుగాల అయితే ఉంటాయి కదా ఇంటికానే. ఏమైనా చేసుకో. ఎయ్యి పాస్తా వేసుకోవాలి ఉడికినాయి. పొయ్యవు నువ్వు ఎందుకు కూర్తావు కానీ. పోసిన్నే సన్నీళ్ళు పోతేనే అట్లా ఉండదు, లేకపోతే గట్టిగా అవు. మరి అవి ముద్దవు. లైట్ కారం వెయ్యి లైట్గా. ఈ నిన్న తెచ్చిన వేరే మిరపకాయలు. పాస్తా ఇగో 10:10 అవుతుంది. ఇప్పుడు పాస్తా చేయాలి. మళ్ళీ 1 గంటకు అన్నం తింటే డ్యూటీ కురకాలి. ఏముంది లే, ఏమేస్తావు ఇక లైట్గా వేసి అన్నట్టు. పాస్తా కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టు. ఆయిల్ అటు ఇటు ఉడకనే జర. కారం అక్క దగ్గరనే ఉంది. కలవనట్టు కలిసింది. సరే పెట్టు తిన్నాం. పెట్టు స్నానం చేయాలి. ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం ఉడకని ఆయిల్ అయ్యా. తాగే చాయ్ పోసుకున్నావు, బియ్యం కడగాలి. రైట్. కొత్తిమీర తీయవా మూత? చాయ్ తాగలేదు ఇంకా ఇచ్చినాం. ఇక ఇంత ఎత్తుంది వేసి అన్నట్టు. ఎన్ని వేస్తే కొంచెం ఎట్లున్నాయి టేస్ట్ అలగడుకురా. ఇవాళ ఏం చేస్తావు? క్యాబేజా? శనగపప్పు వేసి చేయి. మొత్తం చేయకు. శనగపప్పు ఇంత నానబెట్టు. ఇక ఎట్లా నేనేగా చేసేది పట్ల. ఇక ఉందా చేసేది? ఆడిగా అంటే నేను చెప్పిన ఆడికి ముద్ద అవుతుంది అమ్మ అని. బంద్ చెయ్యి. బంద్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టైం వచ్చేసరికి 10 అవుతుంది. 10 నిమిషాలు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. టిఫిన్ కోసం అయితే పాస్తా చేసుకున్నాం. బియ్యం కడిగేసి పెట్టినా. చాయ్ వస్తున్నాయి, చాయ్ తాగాలి. పాస్తా తినాలి. మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. ఏం పని చేయదు. ఇక పోతే బట్టల కాడ కూర్చుంటుంది. బువ్వ కూర అన్నీ నేనే వండుకోవాలి. వండుకొని అన్నీ నేనే చేసుకోవాలి. బట్టలు తినాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. ఇలాగనే కంటిన్యూ అవుతాయి చూడండి. ఇన్నే కూర్చో. ఇక్కడ కూర్చుంటాం. మళ్ళీ పాస్తా వాటర్ మాకు పట్టుకురా. మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్. టెస్ట్ మ్యాచ్ చూస్తున్నాం. మళ్ళీ పోతారు. డోర్ దగ్గర ఎత్తానా? చీకటి ఉన్నాయి.
కూర్చొని పెట్ట మళ్ళీ తర్వాత నన్ను తిడతావు నా సగం సగం తీసినావంటావు. అది కూడా రికార్డ్ అయ్యింది. అది కూడా రికార్డ్ అయ్యింది. క్లారిటీ లేదు. పడే ఎందుకు పడేస్తాను కింద టేబుల్ మీద పడ్డది. అట్లనే పొద్దుగా బయటకు అడగలేను బట్టలు ఇప్పుడు పిండితే మీద పడతాను నీళ్ళని. ఇప్పుడు నువ్వు ముగ్గు ఎప్పుడైతే 12 అవుతుంది. శుక్రవారం పొద్దున కడుక్కొని ముగ్గు వేసుకుంటాడు అని. ఏం చేసినావు వీళ్ళు? స్కూల్ పంపిస్తే ముగ్గు వేసుకోతాను కదా. నిన్న కూడా బొట్లు పెట్టలే కలిసి కడపకు నే అన్నది. కొడుకోయ్య బట్టలు రోజు రావాలి. నా సెకండ్ షిఫ్ట్ ఉంటే బట్టలు ఆరేస్తాను రావాలి, క్లిప్పులు పెట్టాలి, అన్ని పనులు చేయాలి. నీకు చేద్దా ఎందుకు రమ్మను? నేను డ్యూటీకి పోతే గాలి రాదా ఆ రోజు? అమ్మా బాక్స్ పెట్టినాక వచ్చి ఆరేసుకోవడం తప్ప మరి. టైం అవుతుంది మరి, టైం కాదా? గిన్నెలు అయిపోయినాయి ఇక, డబ్బులు ఏదంటే ఇట్లా తున్నది. మర్చిపోయినరా గుర్తులేదు. గుర్తుండే పోయింది, గుర్తులేదు. గుర్తుండదే నా షాపు పోయినవన్నీ. ఓ చారు ఏం తింటానవురా? బింగో పెట్టొకటి పెట్టవా? నీకు కొనియను మళ్ళా పో. రెండు రోజుల కానీ తిడతా అంటే అలా పోతుంది దోశలకు పోయి. ఎన్ని పోతావు సారా? కారం కట్టలే అది కూరగా లేకపోతే పోతాయి. నాకేమొచ్చు తిత్తానా? ఏమేం కలుపుతున్నావు? బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు.
బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతులు. చెయ్యి కడగాలనా?